నమస్తే. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ అనేది మీ రక్తంలో కనిపించే మైనపు, కొవ్వు లాంటి పదార్థం. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి మీ శరీరానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. కానీ అధిక స్థాయిలు మీ ధమనులలో ఫలకాలు ఏర్పడడానికి దారితీస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మొత్తం గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడం చాలా అవసరం. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఎక్కువైతే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా మంచి కొలెస్ట్రాల్ మీ గుండెను రక్షించడంలో సహాయపడతాయి. శాకాహారం, మొక్కల ఆధారిత ఆహారాలలో అన్సాచురేటెడ్ ఫ్యాట్, ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి. అందుకే మాంసం బదులు శాకాహారం తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు తీసుకోండి. అలాగే పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ మేలు చేస్తాయి. నూనెల్లో ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పల్లి నూనె, మొక్కజొన్న నూనె మంచివి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం. సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందుకే మీ డైట్లో ఓట్స్, బీన్స్, పప్పులు, బఠానీలు, శనగలు, యాపిల్, నారింజ, చియా సీడ్స్, అవిసె గింజలతో పాటు బ్రోకలీ, క్యారెట్, క్యాబేజీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బరువు అదుపులో ఉండాలి. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. కనీసం 5% బరువు తగ్గినా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. వ్యాయామం. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం కోసం రోజు వ్యాయామం చేయడం మంచిది. ముఖ్యంగా బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటివి మేలు చేస్తాయి. ఇవి బరువు కూడా అదుపులో ఉంచుతాయి. ఒమేగా 3 ఫుడ్స్. ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్స్ తగ్గించడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. అలాగే గుండె మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఒమేగా 3 కోసం చేపలు, గింజలు, విత్తనాలు, వెజిటబుల్ ఆయిల్ వంటివి తీసుకోవడం మంచిది. ఒత్తిడి వద్దు. ఒత్తిడి వల్ల బాడీలో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ పెరిగి ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి. రోజు ధ్యానం, ప్రాణాయామం చేయండి. అందరితో సరదాగా గడపండి. మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన పని చేయండి. హెర్బల్ టీ. కొన్ని హెర్బల్ టీలు చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ, చమోమిలే టీ, హైబిస్కస్ టీ, పసుపు టీ వంటివి మేలు చేస్తాయి. ఇవి బరువు కూడా అదుపులో ఉంచుతాయి. ఆల్కహాల్. స్మోకింగ్. ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ భారీగా పెరుగుతాయి. అందుకే ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఇవి మేలు. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే కొన్ని పదార్థాలు చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా చియా సీడ్స్, అవిసె గింజలు, సోయా, వెల్లుల్లి వంటివి చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరిగిస్తాయి. అందుకే మీ డైట్లో వీటిని ఎక్కువగా తీసుకోండి.